హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. నేను మీకు క్యాప్సికంలో శనగపిండి వేసి ఫ్రై చేసి ఇప్పటి వరకు ఎవరు చెప్పని టిప్స్తో ఈ ఫ్రై చేశాను నేను. ఇది రైస్లోకి సైడ్ డిష్లోకి అయినా సరే, సాంబార్లో, పప్పులో, చట్నీలో దేంట్లో అయినా కాంబినేషన్ బాగుంటుంది ఇది. అండ్ నెక్స్ట్ ఎవరైతే క్యాప్సికమ్ తినరో వాళ్ళకి ఈ విధంగా మనం చేసి పెడితే కనుక డెఫినెట్గా వాళ్ళు ఆ క్యాప్సికమ్ ఫ్రైకి ఫేవరెట్ అయిపోతారు. సో ముందుగా నేనైతే నీట్గా వాష్ చేసి దాంట్లో ఉన్న సీడ్స్ని తీసేసి ఈ విధంగా పెట్టాను. ఇప్పుడు దీన్ని ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. మొత్తం ఒకసారిలా కట్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మన కుకింగ్లో కటింగ్ కూడా ఒక పార్టేనంట. సో నేనైతే ఒక పార్ట్ అని నేను అనుకుంటున్నాను. సో వాటిని ఇలాగా కట్ చేసిన తర్వాత ఎడ్జెస్ని తీసేసి ఈక్వల్ చేసుకుని ఇలాగా కట్ చేసుకోవాలి. గుండ్రంగా అయినా నిలువుగా అయినా క్యాప్సికమ్ ముక్కల్ని సన్నగా మనం కట్ చేసుకోవాలి. సో ఈ విధంగా కట్ చేసుకొని ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరు చెప్పని టిప్స్తో నేను ఈ ఫ్రై మీకు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలాగా చాలా పల్చగా నిదానంగా కట్ చేసుకోవాలి. అన్నీ ఒకే షేప్లో ఉంటే కనుక మనకి ఫ్రై అనేది చాలా బాగా కుదురుతుంది. సో డెఫినెట్గా ఇది ఒక పార్ట్ అని నేను చెప్తున్నాను ఇప్పుడు ఫ్రైలో. సో కటింగ్ అయితే అయిపోయిందండి. ఇదిగోండి ప్లేట్లో నేను క్యాప్సికమ్ని 2 క్యాప్సికమ్, ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి మనం అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ముందుగా ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. చాలామంది క్యాప్సికమ్ని అవాయిడ్ చేస్తారు. ఈ విధంగా చేస్తే కనుక ఈ టిప్స్తో తినని వాళ్ళు కూడా తింటారు అని నేను చెప్తున్నాను మీకు పక్కా గ్యారంటీతో. తాలింపు గింజలు, శనగపప్పు, ఆవాలు, సాయిపప్పు, కొద్దిగా జీలకర్ర వీటిని బాగా కలుపుకోవాలి. ఇది ఉట్టి అన్నంతో తిన్నా కూడా మనకి చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. కొద్దిగా పచ్చిమిర్చి, కరివేపాకు 2 వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పీసెస్ ఏవైతే ఉన్నాయో ఆనియన్ పీసెస్ని వేసేసాను. ఆనియన్ మరీ గోల్డ్ షేడ్లో ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా ఫ్రై అయితే చాలు. మళ్ళీ క్యాప్సికమ్ ఫ్రై అయింది కదా, దాంతోపాటు ఇది కూడా ఫ్రై అయింది, కరెక్ట్ సరిపోయిద్ది మనకి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. ఒకసారి మళ్ళీ కలిపేసి ఇప్పుడు మనం ఈ క్యాప్సికమ్ పీసెస్ని వేసుకుందాం. చూసారా బారుగా ఎలా అన్నీ ఒకే షేప్లో ఒకే సైజులో మనకు అప్పుడు కరెక్ట్గా ఒకేసారి అయిపోతాయి ఫ్రై. ఈ విధంగా మొత్తం పసుపు ఉప్పు కలిసేలాగా కలపాలి. కొద్దిగా ఉప్పు వేసాను. ఇలా సన్నగా కోయడం వల్ల క్యాప్సికమ్ ఫ్రై అనేది చాలా స్పీడ్గా అయిపోయింది, టేస్టీగా కూడా ఉంటుంది అన్నీ ఒకే సైజులో కట్ చేయడం వల్ల. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ అలా వదిలేద్దాం. 5 మినిట్స్ తర్వాత ఒకసారి ఇప్పుడు తీసి చూద్దామండి. ఈ విధంగా ఫ్రై అయింది కదండి. ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేస్తే దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. నేను స్టవ్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. పూర్తిగా సిమ్ కాదు, ఫుల్ కాదు. ఇప్పుడు నేను ఒక బౌల్లో శనగపిండి తీసుకున్నాను. ఎన్ని స్పూన్స్ అంటే ఒక 4 స్పూన్స్ తీసుకున్నాను. కొద్దిగా కారం అండ్ నెక్స్ట్ దీంట్లో కొద్దిగా ఉప్పు వేసి ఈ రెండింటిని కలిపేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడా నీళ్లు వేసుకుని కలుపుకోవాలి. బ్యాటర్ మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి, ఏమాత్రం ఉండలు లేకుండా. చూసారా శనగపిండి బ్యాటర్ అనేది మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఈ 10 మినిట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత
ఈ విధంగా పైనుంచి మనం వేసుకోవాలి. ఇదైతే చాలా యూస్ఫుల్ అండ్ టేస్టీ వీడియో. ఇప్పటి వరకు యూట్యూబ్లో ఎవరు కూడా మీకు ఇంత సింపుల్గా చెప్పలేదు. దీన్ని వెంటనే కలపకుండా 5 మినిట్స్ అలా పెట్టేసి 5 మినిట్స్ తర్వాత ఎగ్ని ఎలా అయితే మనం కలుపుతామో అలా కలుపుకోవాలి. ఇదిగోండి, పచ్చిదనం అయితే పోయింది. ఒకసారి నేను స్లోగా కలిపాను, సో కరెక్ట్గా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మొత్తం నేను కలిపేస్తున్నాను. ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇది ఉట్టి రైస్లో అయినా, చపాతీలో అయినా, సాంబార్లో అయినా, దాల్లో అయినా, సైడ్ డిష్గా అయినా, ఉట్టి రైస్లో అయినా తింటే కనుక మనం దీనికి ఫిదా అయిపోవాల్సిందే, ఎలాంటి వారైనా సరే. ఒక 5 మినిట్స్ పెట్టాను నేను. ఇప్పుడు దీనిపైనుంచి కొద్దిగా ధనియా పౌడర్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దీంట్లో కొద్దిగా కారం. ఇవి రెండు బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి మనం. కొద్దిగా కొత్తిమీర వేసాను. చూసారా, మీ పిల్లలకి ఇది దొండకాయ పకోడీ అని చెప్పినా సరే తినేస్తారు వాళ్ళు. అంత టేస్టీగా ఉందన్నమాట. చూసారా, దొండకాయ శనగపిండి మొత్తం బాగా ఫ్రై అయిపోయి చూడ్డానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో లుకింగ్ అయితే. దీంట్లో రైస్లో కలుపుకుని తింటే కనుక టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. ఇంకా దీనికి పేరు పెట్టే పనే లేదు. ఎంతో టేస్టీ అయిన క్యాప్సికమ్ శనగపిండి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. క్యాప్సికమ్ కూడా చూసారా, కసకసలాడకుండా కరెక్ట్గా మగ్గిపోయింది. మనకి తినడానికి వీలయ్యే విధానంగా. సో నేను చేసిన క్యాప్సికమ్ ఫ్రై నచ్చినట్టయితే ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. మీకు ముస్లిం స్టైల్లో ఏం వంటకాలు కావాలో కామెంట్ చేస్తే డెఫినెట్గా నేను మీకు వీడియో పెడతాను. మీ ఫ్యామిలీలో ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ కామెంట్స్ చేయండి, సపోర్ట్ చేయండి నన్ను. అల్లా హాఫిజ్ ఫ్రెండ్స్.